హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఉట్టుకూరి. అల్లు అర్జున్ అభిమానులు నెట్టింట్లో చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాయ్ ఫ్యాన్స్ అంటూ పిల్ల బచ్చాలు చేసే కామెడీపై ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే స్కూల్ పిల్లలు బుడ్డోళ్లంతా కూడా బన్నీ ఫ్యాన్స్ అంటూ హంగామా చేస్తూ ఉంటారు. అప్పట్లో రత్నాల చెరువు అంటూ ఒక చిన్న పిల్లాడి వాయిస్ బాగానే ట్రోల్ అయింది. అయితే ఈ సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అభిమానుల సందడి, ఫ్యాన్ వార్, ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు అందరికీ తెలిసిందే. ఇక ఫ్యాన్ వార్ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టుగా సాగుతోంది. ఎన్నికల రిజల్ట్స్ తర్వాత బన్నీకి మెగా ఫ్యాన్స్ ఒక సైనికులు ఎంతలా ట్రోల్ చేస్తూ వస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సాయి ధరమ్ తేజ్ ఉన్నట్టుండి బన్నీని అన్ఫాలో కొట్టడం కూడా ఈ ఫ్యాన్ వారుకు మరింత చర్చకు తెరలేపినట్టయింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఒక చోటుకు వచ్చారు. స్పేస్లో మాట్లాడుకుంటున్నారు. ఈ ఆడియోకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో బన్నీ బుడ్డ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. స్కూల్ పిల్లలు బూతులతో రెచ్చిపోయారు. బన్నీని ఏమైనా అంటే ఊరుకోమని పిచ్చి పిచ్చిగా తిట్టేశారు. ప్రస్తుతం ఈ ఆడియో బన్నీ ఫ్యాన్స్ వాయిస్, ఆ పిల్లల గొంతు ఎక్కువగా ట్రోల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ అయిన గనీభాయ్ అనే అతడికి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఆ బుడ్డ పిల్లలు. మీది ఏ స్కూల్? స్కూల్కి నిక్కరేసుకొని వెళ్తారా, ప్యాంట్ వేసుకొని వెళ్తారా అంటూ పరువు తీసేశాడు. ఈ పిల్లల వాయిస్ చూస్తుంటే మాత్రం 5వ 6వ తరగతి చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంత చిన్న పిల్లలు ఇలా ట్విట్టర్ స్పేస్లోకి వచ్చి తిట్టుకోవడం, బూతులు మాట్లాడడం చూస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు ఆ పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదా? చదువుకోకుండా ఇలా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ఏం చేస్తున్నారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.